ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బుధవారం స్వల్ప భూకంపం సంభవించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఈ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు గురయ్యారు. రోడ్లపైకి పరుగెత్తిన ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరిగిన ఈ భూకంప ప్రభావంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భద్రాచలంలోని ప్రధాన రహదారిపై దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో భూకంపం దృశ్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ దృశ్యాలు చూస్తే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ భూకంప ప్రభావంతో మరో క్షణం పాటు భూకంపం వచ్చి ఉంటే మరింత ప్రమాదం జరిగేదని చెప్పి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం భూకంపం జరిగిన దృశ్యాలు మనకి సీసీ కెమెరాల్లో వైరల్గా మారాయి. విశాఖపేట, పాల్గొంచ, భద్రాచలం, ఇలాంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లపైకి వచ్చి ఆందోళనను వ్యక్తం చేశారు. మారుమూల మండలమైన గుండాలలో కూడా ఈ పరిస్థితి ఎదురైంది. ప్రజలు తెల్లవారుతుండగానే వచ్చిన ఈ భూకంప ప్రభావంతో తమ వారికి ఫోన్లు చేసి ఈ భూకంపం గురించి వివరించడం జరిగింది. సామాన్లు కింద పడి శబ్దం వచ్చినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితి గతంలో తమకు ఎప్పుడు ఎదురు కాలేదని పలువురు ప్రజలు చేస్తున్నారు. గుంపులుగా రోడ్లపైకి వచ్చి భూకంప ప్రభావంలో తమకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. స్థానికంగా ఈ ఆందోళన తీవ్ర స్థాయిలో ఉందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పరిస్థితి ఎదురైంది.